హలో పిల్లలు, నేను మీ బామ్మని. ఈరోజు మనం ఒక శ్లోకం అర్థం నేర్చుకుందాం. అదే పిల్లలు, మనం రోజు వినాయకుడి ముందు నించుని చదువుకుంటాం కదా. అది శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మీకు తెలుసు ఈ శ్లోకం అర్థం ఏమిటో? నేను చెప్తాను, వినండి. శుక్ల అంబరధరం అని విడదీసి చదువుకోవాలన్నమాట. శుక్ల అంటే తెల్లని, అంబర అంటే బట్టలు, ధరం అంటే ధరించేవాడు, అంటే తెల్లని బట్టలు. తెల్లని అంటే వైట్, బట్టలు అంటే క్లోత్స్, ధరించేవాడు అని అర్థం. విష్ణు అంటే అంతా వ్యాపించి ఉన్న దేవుడు అని అర్థం. అంటే దేవుడు అన్ని ప్లేసుల్లో ఉంటారు. శశివర్ణం అంటే చంద్రుడిలాగా ఆయన మెరిసిపోతూ ఉంటారంట. చతుర్భుజం అంటే 4 భుజములు కలిగిన వారు అని, అంటే 4 చేతులు ఉన్నవారు అని అర్థం. అంటే 4 అంటే 4 చేతులు అంటే హ్యాండ్స్, 4 చేతులు అంటే 4 హ్యాండ్స్ ఉన్న అతను అని అర్థం. ప్రసన్నవదనం అంటే ఆయన ముఖం ఎప్పుడూ సంతోషం మరియు దయతో కలిగి ఉంటుంది అని అర్థం. ఛాయేత్ అంటే ధ్యానము అని అర్థం. సర్వ విఘ్నోపశాంతయే అంటే విఘ్నములన్నీ రిమూవ్ చేస్తారు అని. అంటే మనకి సమస్యలన్నీ తీసేస్తారు అని అర్థం. విఘ్నములంటే మన జీవితంలో, అంటే లైఫ్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, అంటే ఎదుర్కొనే సమస్యలు అన్నీ రిమూవ్ చేస్తారు అని అర్థం. అంటే తీసేస్తారు అని అర్థం. స్వామి మన సమస్యలన్నీ రిమూవ్ చేస్తారు. రోజు ఈ శ్లోకం చదివితే మంచిది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అనే పద్యానికి భావం, అర్థం తెలుసుకుందామా? ఓకే. తెల్లని బట్టలు వేసుకొని మొత్తం విశ్వమంతటా వ్యాపించి ఎప్పుడూ చంద్రుడిలాగా కాంతివంతముగా మెరిసిపోతున్న 4 చేతులు ఉండి ఎప్పుడూ సంతోషంగా దయతో ఉన్న దేవుడు అని ధ్యానం చేస్తాం. ధ్యానం చేస్తే అన్ని విఘ్నాలు తొలగిపోతాయి. పిల్లలు, ఒకటి చెప్తాను, వింటారా? రోజు పొద్దున్నే, అంటే మార్నింగ్ లేచి స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని ఈ శ్లోకం చదవండి. మీకు ఎప్పుడు వినాయకుడు ఆశీర్వాదం ఉంటాయి ఎప్పుడు. సరేనా పిల్లలు? బామ్మ మాట వింటారు కదా. బాయ్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా